హలో గైస్, ఫస్ట్ టైం మీమ్స్ రియాక్షన్ చేయబోతున్నాం. సో ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో మీరు ఇంకా మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ కుమార్ అండ్ హియర్ ఇస్ అ జాబ్ బాయ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అమ్మ ఇలాంటి రోజులు ఎప్పుడు తిన్నా నీ తాత తోపరా రే రోజు రోజు ఆర్డర్ చేస్తా ఉంటాడు. అయినా నేను పట్ట తినడానికి మాడేనా ఏముంది ఏమో ఏముందిరా నువ్వే చెత్తనా కొడుక రబ్బర్ లో బట్ట నువ్వు చచ్చిందా కొడతా వాడు ఇక్కడ చూడు. ఏమో ఏముందిరా ఏముందిరా అంటే ఏముందిరా, ఏం లేదు అక్కడ. అది లైన్ ఒక్కటే ఆ ఎండింగ్ లో నువ్వే చెత్తనా కొడుక రబ్బర్ లో బట్ట నువ్వు చచ్చిందా కొడతా జోరో ఎవడి ఇచ్చినా కానీ దీనికి తెలుగు డబ్బు జోరా అనుకుంటా చేసింది. లైక్ పేజ్ పేరే జోరా అని ఉంటది. ఎగ్జాక్ట్ ఐడియా లేదు. మన భార్గవ్ ఫ్రెండ్ తెలిసినట్టు ఫ్రెండ్. అసలు సూపర్. ఏమో నాకైతే సూపర్ నచ్చింది. బాగా చేస్తాడు కదా మనోడు. అసలు క్రేజీ ఉంది అదైతే. లైక్ వే బెటర్ దెన్ కార్టూన్ నెట్వర్క్ డబ్బింగ్ మ్యాన్. కానీ ఇది బాగుంది అసలు. ఏముంది మావా అంటే అంటే వీళ్ళ క్యారెక్టర్స్ దానిలాగా ఊహించుకోవడం బాగుంది. ఇగో జెర్రీ మొత్తము అంతా చిల్లర చిల్లర చేసి అన్ని వేస్తాడు. అసలు గెలుక్కునేదే జెర్రీ, సేమ్ లూఫీ గారి లెక్కనే. డోఫ్లెమింగో ఓకే, అంటే టామ్ ని పెట్టరు కానీ ఓకే. అంటే యాక్చువల్లీ చాలా మంది చేస్తారు కదా ఈ మధ్య. అంటే మీమర్స్ గానీ ఎడిటర్స్ గానీ టామ్ అండ్ జెర్రీని రీఇమాజినింగ్ చేసుకుంటారు యానిమే క్యారెక్టర్స్ తో. గోకు, నారుటో ఇలా. దాని ఉద్దేశం దా ఇది. సూపర్ ఉంది అసలు. విజయ్ తలపతి అసలు యానిమి వేస్తారా? అసలు యానిమి అంటే ఏంట్రా? విజయ్ తలపతి చేర్చుకోండిరా. అసలు ఏం సిగ్గులో ఉందిరా అసలు. ఒరిజినల్ సాంగ్ మర్చిపోయినరా? దాని ఒరిజినల్ సాంగ్ మర్చిపోయినరా? వీడియోకి ఒరిజినల్ సాంగ్ అదే కదా. మొత్తం వీడి కోసం ఆ పాట వేసినట్టుంది. తలపతి ప్యూర్ వీబ్ అయితే ఎట్లుంటాడో అట్లున్నాడు. అదే కదా. అర్థమైందా? అర్థమైందా? これがアメリカンジョークです。なるほど。だからなんでよ。ఇక్కడ చూసినా 9 ఎలిగేది 9/11. ఏమి కామెడీ చేసింది అసలు. ఇజ్జత్ తీసి పడేసి అమరేది ఒక్క యానిమేషన్ ఇంతటి. సూపర్ అది. దిస్ ఇస్ అమెరికన్ జోక్. అమెరికన్ జోక్. అరే మరి డార్క్ ఉందా ఇది? డార్కర్ దెన్ ద డార్కర్ ఉందిరా జోక్. సూపర్ అసలు. ఎవడు రాసిండో కానీ 9+11 సీన్ ఎవడు రాసిండో కానీ కాదు, జపనీస్ మరి వైల్డ్ గా ఉన్నారు రా. అదేగా జపనీస్ వాళ్ళు అంటే అప్పుడెప్పుడు అమెరికా నడిస్తే వీళ్ళు మొత్తం రిటర్న్ రివెంజ్ తీసుకుంటారు. ఒక్క సీన్ తోటి ఇచ్చి పడింది. సూపర్ సింక్ లో ఉంది. అప్పుడప్పుడు వీళ్ళు వాళ్ళు ప్రతి దానికి ప్యారడీ చేసి దొబ్బుతారా, ప్రతి దానికి. అదే కదా. మళ్ళీ చూడ నేను నిన్న టీవీలో సినిమా చూసిన డ్రగ్ అనిపిస్తుంది. సినిమా పేరు కూడా ఇస్తుంది కదా. చిన్నప్పుడు నేను కూడా మామూలుగా డ్రంకన్ ఫిస్ట్ చూసి వాటర్ తాగేసి ఇట్లు ఏదైతే చేస్తుండేరా. మరి ఏదో డ్రంకన్ ఫిస్ట్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతుండేరా. అదే గుర్తొచ్చింది.
మనకు బాగా మొత్తం సింక్ అయితే. ఇది నాకు ఇది పెట్టుకోలే కానీ సూపర్ ఉంది ఐడియా అసలు. ఆ ఫోటో మళ్ళీ దాన్ని మ్యాచ్ చేసుకుంటే అన్ని ఐకాన్స్ పెట్టినాడు. నేనైతే ఇది మనోడు ఉమ్. ఎల్లో ఫ్లాష్ ఇట్లా రసంగంతో ఆ, వాడిని వేస్తాడు కదా ఒప్పిటో గాడికి. ఆ, దానికి పెట్టుకున్న ఆ రసంగాన్ని పెట్టిన తర్వాత ఒక వేవ్స్ లాగా వస్తుంది. దాని చుట్టూ ఇది పెట్టేసిన యాప్స్ ఆహా. అవి. నేను ఇట్లా పెట్టలే నార్మల్ గా చెప్పినా మొన్న ఇట్లా అది పెట్టుకుండే వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకొని అంటే కరెక్ట్ దొరకట్లేడా అందుకని యాన్మీ ఓపెన్ చేసి యాన్మీలోనే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నా బాగుంటది. ఆ జనంలో టెన్షన్ గా ఒకడు అద్దాలు పెట్టుకుని వస్తున్నాడు చూడండి, అతన్ని బాగా నోట్ చేయండి. అతనికి ఈ కథకి ఏ సంబంధం లేదు, కానీ ఈ టోటల్ కథని మార్చిపోయేది అతనే. అబ్బా ఎగ్జాక్ట్ సింక్ రా అసలు, సూపర్ సింక్ అసలు. ఏం వెతికి పెట్టరు అదైతే. వన్ పీస్ చూస్తే అర్థమవుతుంది వీటి గురించి. ఒక్కటే ఒక మాటగా ఆడ ఒకే ఒక సీన్ లో వస్తాడు పోతాడు, మళ్ళీ యానిమల్ ఎక్కడా ఉండాడు. అంతే. వేరేరా ఒకటే ఒక 3 సెకండ్ సీన్ 2 సెకండ్ సీన్ జస్ట్ ఏ డిడ్ హైడ్ ఆల్ ద ట్రెజర్ అంతే. ఒకటి మొత్తం ఇంకా మారిపోతుంది. కంటిన్యూ. ఒరే 23 సంవత్సరాల పైన 24 సంవత్సరాల పైన అయిందిరా, ఇంకా కాలేరా వన్ పీస్, ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తుంది. 1998 అనుకుంటా స్టార్ట్ అయింది. అప్పుడు వదిలినాడు ఫస్ట్ ఎపిసోడ్ లో వదిలినాడు. సేమ్ దేవుడు చేసిన మనుషుల సినిమాలో కూడా సేమ్ ఇంతే, అలీగడ ఒక తొక్క తీసుకొని ఇట్లా ఇసిరేస్తాడు అనమాట. అంటే అట్టికాయ పండు తిని తొక్క ఇట్లా ఇసిరేస్తాడు, దాంతో సినిమా అంతా నడుస్తూనే ఉంటదిరా. బట్ అలియా ఎంఎస్ నారాయణ ఎవరో కరెక్ట్ ఐడియా ఏమీ లేదు, తొక్క వల్ల సినిమా అంతా నడుస్తుంది. సో ఇది కూడా అదే ఒక్క డైలాగ్ వల్ల సిరీస్ అంతా నడుస్తుంది. అదే ఒకటే ఒక ఎపిసోడ్, అది ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ 3 సెకండ్లలో ఉంటాడు అంతే. I will not let anyone die. Look, we are out of food. Cook chopper. ఇన్ఎవిటబుల్ అది. అరే చాపర్ ఏం కర్మారా, చాపర్ ఉన్నాడు, జింబే ఉన్నాడు. జింబే అయితే మంచి సీ ఫుడ్. వీలైతే ఆడు మనోడు ఫ్రాంకీ గారిని కూడా తింటాడు, రోస్ట్ చేసుకొని తింటాడు. అంతే. ఆడు రోబో అయిపోయి బతికిపోయింది కానీ లేకపోతే ఆడు కూడా రోస్ట్ చేసుకొని తింటాడు. పాటలన్నీ మెటల్ పాటలు ఇప్పుడు మెటల్ మసాలా చేసుకొని తింటాడా? తింటాడు రాడు. ಅವತಾರ ಈಗಿನ ಸಂಚಾರಿ ದೇವರ ನಡ್ಡು ಮುದ್ದನ ಅವತಾರ. అసలు ఉందామని ఇట్లా తోపండి. ప్రియాంక మోహన కాదు, పిల్లి మోహన్. అరే సినిమా మొత్తం మీద హీరోయిన్ ని చూస్తే ఏమి అసలు ఒక ఎక్స్ప్రెషన్ పలకదు, ఏమీ పలకదు. అరే నాకు సినిమా మొత్తం మీద హీరోయిన్ ది లాస్ట్ కొన్ని బిట్ ఉంటది కదా, నాని అన్ను ప్రియాంక మోహన్ మాట్లాడుకుంటారు, లాస్ట్ కి ఇది వచ్చి నాని అని పిలుస్తుంది ఒకసారి వెనకాల సడన్గా తిరిగి. ఆ సీన్ తప్ప మిగతాదంతా హీరోయిన్ ఇంద్ర ఇట్లుంది డల్ గా ఏమిరా అనుకుంటా. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ కూడా క్రేజీ ఉంది రాదింది మళ్ళీ. లడ్డు ముద్దన అవతార. సరే నాన్ సింక్ నాన్ సింక్ లో ఉన్నా కానీ క్రేజీ మీ మ్యాన్. రియల్ అసలు ఆడియో వీడియో వేరే లెవెల్ సెంట్. ఇప్పటి వరకు చూసిన తోపండి అసలు వేరే లెవెల్. వాట్ ఇస్ దిస్ మెల్లగా ఇస్తాడు కోరికి కిస్. College starts at 8 a.m. Meanwhile, me it's అది కూడా బల్లితో. ఇంకా 10 నిమిషాల్లో కాలేజ్కి వెళ్ళాలనుకుంటే ఆ టైంకి వాష్రూమ్కి వెళ్తారు రా, స్నానం చేస్తారు. చాలా మంది ఇదే చేస్తారు. స్టిల్ ఇప్పటికీ నేను ఇదే ఫాలో అవుతారా, సెట్ కూడా కొట్టుకో, డైరెక్ట్ వాష్రూమ్కి వెళ్తా. ఆ టైం వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేయాల్సిందే. ఎవరైనా చేస్తామంటే పాటలు పెట్టుకుంటాం, పాటలు పాడుతూ ఉంటాం బాత్రూంలో.
ఉంటదిరా. ఇప్పుడు హాస్టల్‌లో మనం వెళ్తాంగా. అప్పుడప్పుడు అంటే ప్రతిరోజు జరగదు కదా! అప్పుడప్పుడు బల్లుంటది ఆడ. ఇప్పుడు మనం స్నానం చేసి పోవాలంటే అదంతా తిరుగుతా ఉంటది. అది మొత్తం బాత్రూమ్ పార్ట్నరా చిల్ అవుతా ఉంటది. మనం పాడే పాటలకే చిల్ అవుతా ఉంటది బల్లిమామ. హ్మ్. అది వెంకటాచలమఖిలో ఇవో బ్రహ్మాదుల కపురూపము అదివో ఎవ్రీ 90స్, 2000s చైల్డ్‌హుడ్ మార్నింగ్ 6:00 ఇదే ఉంటది. ఇప్పటికి ఎప్పుడన్నా లైఫ్‌లో అలా లోగా ఫీల్ అయినాననుకో, అలా 2, 3 సాంగ్స్ ఆ! ఉంటాయన్నమాట. అవునా? 'కృష్ణుడి యూట్యూబ్ బీజీఎం ఒకటుంటది. ఆ! దాని తర్వాత వెంకటేశ్వర స్వామిది ఇదొకటి. 'రామకీర్తనంలో' ఒక కీర్తన ఉంటది. ఏది 'హృదయం' అనే మలయాళం సినిమాలో 'నగుమో' అనే సాంగ్ ఉంటది. 'హేషం అబ్దుల్లా' ఇచ్చాడు. క్రేజీ ఉందిరా పాట. అది తెలుగు సాంగ్. యాక్చువల్లీ చాలా మంది అది మలయాళం సాంగ్ అనుకుంటారు. హ్మ్. రిల్ చెప్తున్నా అది అచ్చమైన తెలుగు సాంగ్. అవునా? చూడాలి. అచ్చమైన నాకు కూడా తెలుగు తెలీదు. సాంగ్. కానీ నీకు ఆ తెలుగు అర్థం కాదు. అది ప్యూర్ తెలుగులో ఉంటుంది. రీసెంట్‌గా ఇంకోటి నా ప్లే లిస్ట్‌లో యాడ్ అయిన సాంగ్ 'పలికే బంగారమాయ' ఫ్రమ్ మంత్ ఆఫ్ మధు. మనం మాట్లాడుకున్నాం కదా! దీని గురించే. అవునా? మనం మాట్లాడుకున్నాంగా ఎగ్జాక్ట్ ఇదే. ఆ! ఇది చూసి నాకు ఇట్లనే ఎగ్జాక్ట్ మూమెంట్ తిరుగుతుండే. ఇదే గుర్తొచ్చింది. నాకు కూడా. అసలు చూస్తున్నా నా దరిద్రం ఏంటంటే ఆ! నా ఫ్రెండ్స్ అంటే నేను వెళ్ళినప్పుడు సినిమాకి వాళ్ళెవడు యానిమే చూడడు. ఎవడికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు హ్మ్. ఆడ. వాడు అంతేరా! చాలా వరకు సీన్స్ నాకు 'నరుటోలో' చాలా సీన్స్ ఎలిగినయిరా. ఏంట్రా సేమ్ అట్లే అనిపిస్తుంది. ఆ! కొంచెం ఇన్‌స్పైర్ అయినట్టుంది 'నాగాశ్విన్.' అంటే మన పురాణాల నుంచే వాడు ఇన్‌స్పైర్ అంతే అయ్యిండు. వాడించాను అంతే. మనకి అదే కొడుతుంది. వాడు ఇంకొంచెం అన్ పీక్స్ తీసుకునేసరికి అందరూ దాని నుంచి అనుకుంటారు. కానీ మనం అంతే. పురాణాల అంతే. నుంచి ఇన్‌స్పైర్ అయ్యారు. అంతే. బావుంది. కరెక్ట్. వంటేనే నాకిష్టం పిల్లాలంగడియో నువ్వు పిల్లాలంగడియో కాదంటేనే కష్టం నువ్వంటేనే నేస్తం పిల్లాలంగడియో పిల్లాలంగడియో అంటేనే ఇష్టం లంగడియో అదంటేనే కష్టం పిల్లాల ఇంత సింక్‌లు ఎవడైనా డబ్బు చేస్తాడారా? హిందీలో కూడా ఇంత మంచి సింక్‌లు చెప్పారు డబ్బింగ్. అరేయ్! హ్మ్. అసలు తెలుగు కాదు డబ్ ఎవడు 'డోరేమాన్' తెలుగు డబ్బు ఓల్డ్ తెలుగు డబ్బు ప్యూర్ వైబ్ తెలుసా? అదే కదా! అసలు ఏం కలిపిండాడు అసలు. 'జియాన్ పాటరే తోపు' అంటే మళ్ళీ అసలు దాని ఆరిజిన్ అసలు ఇంకా హైలైట్ ఉంది అసలు. పిల్లాలంగడియో పిల్లాలంగడియో సేమ్ అంతే ఉంది 'జియాన్' గాడి వైబ్. సో హోప్ యూ గైస్ లైక్డ్ అవర్ వీడియో. సో మరిన్ని కంటెంట్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాం. లైక్ చేసి, షేర్ చేయండి. మీ ఫీల్ అవుట్ సో వీడియో నచ్చితే. అండ్ దిస్ ఇస్ కుమార్ ఆర్ఆర్ఆర్. సయోనారా.